ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం చెప్పుకుందాం హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, అందరూ బాగున్నారా? కుడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. గత వారంలో ఏం చెప్పుకున్నాం ఒకసారి ఎవరైనా చెప్తారా? పోయిన ఆదివారం మనం దేని గురించి ధ్యానించుకున్నాం? మన పునాది దేని మీద కట్టుకోవాలి? క్రీస్తు మీద కట్టబడాలి. మనుషులు దేని మీద కట్టబడుతున్నారు? కొంతమంది ఏమో అద్భుతాల మీద కట్టబడుతున్నారు, స్వస్థతల మీద ఆధారపడుతున్నారు. కొంతమంది ఏమో దైవజనుల మీద కట్టబడుతున్నారు. పలానా దైవజనుడు గొప్పవాడు, పలానా దైవజనుడు గొప్పవాడు అని దైవజనుల మీద కొంతమంది కట్టబడుతున్నారు. కానీ మనం కట్టబడాల్సింది ఎవరి మీద? మనమే కాదు, క్రైస్తవ సంఘం మొత్తం క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. అప్పుడే మన పునాదులు స్థిరంగా ఉంటాయి. పునాది సత్యాలన్నీ యేసయ్యతో కలిపితే 7. హెబ్రీ పత్రికలో కనుక మనం చూస్తే ఎన్ని కనపడతాయి? అక్కడ 6 కనపడతాయి. తర్వాత మనకి మూల పునాది ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు. మొత్తం 7 పునాది సత్యాలు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దావీదు రాసిన కీర్తన 103వ కీర్తన 10వ వచనం కానుంచి చదువుకుందాం. 103వ కీర్తన 10వ వచనం కానుంచి చదువుకుందాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉన్నది. ప్రైజ్ లార్డ్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనంలోంచి మీరు నాతో మాట్లాడండి. ఇంకను నా తండ్రి, మీరు మా మధ్యలో ఉండమని కోరుకుంటున్నాం. ఈ సన్నిధి మాకు తోడయించి నడిపించమని, ఇక ముందు సమయం అంతా నీ స్వాధీనపరుచుకోమని కోరుకుంటున్నాం. దేవానికి వందనాలు. ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను, దుష్టుడి కార్యములను మీరు బంధించమని కోరు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ పునరుద్ధాన దినాన మా అందరితో మీరు మాట్లాడరు. ధైర్యపరచండి, బలపరచమని, కృపను మాకు తోడై ఉంచమని కోరుకుంటున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ ఫోన్లో ఏమన్నా సైలెంట్ మోడ్లో లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టండి. వాక్యం జరిగేటప్పుడు డిస్టర్బెన్స్ కలగకుండా ఫోన్లు దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టండి. పిల్లలను కూడా కొంతసేపు మీ స్వాధీనపరచుకోండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు ఈ అధ్యాయం మొత్తం మనం ధ్యానించుకోవచ్చు. కానీ ఈ చివరిలో ఒక్క మాట కనుక మనం చూస్తే, యెహోవా యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి కొంతమందికి ఏమో భయం ఉంటేనేమో భక్తి ఉండదు, భక్తి ఉంటేనేమో భయం ఉండదు. ఏంటిదన్నమాట? భయం ఉంటే భక్తి ఉండదంట, భక్తి ఉంటే భయము ఉండదు. ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా, భక్తి ఉండిద్ది. చాలామందికి ప్రార్థన రావాలని భక్తి. ప్రైజ్ ది లార్డ్. అవునా?
భక్తి ఉన్నప్పుడు దాంతోపాటు ఏముండాలంట? భయం ఉండాలి. మన ఆరాధన క్రమం ఇప్పుడు మామూలు ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నా. ఏ టైము? 10:30. 10:30 అవునా? 10:30 వేసుకోండి. ఏ టైంకి వస్తున్నారు అంటే అందరు కాదు, కొంతమంది పాపం పెందలగడ వచ్చి పరిచర్య చేసుకొని వెళ్ళి వస్తున్నారు. అసలు ఏ పరిచర్య చేయకుండా ఏ పరిచర్య చేయకుండా నైటు 12-1 పడుకొని 12-1 పడుకొని 9-10 లేచే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఉన్నారు. అది మీకే తెలుసు ఎవరు ఉన్నారో ఎవరు లేరో. నేను చెప్పనా? నేను చెప్పాలి ప్రత్యేకంగా? అవసరం లేదు కదా. అంటే భక్తి ఉండిద్ది, భయం లేదు. భయం ఉన్నప్పుడు ఏమన్నా క్రమానికి పోవాలరా, సమయానికి పోవాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటారు. కొంతమందికి ఏమో భయం. ఎందుకు? దేవుడు ఏమన్నా చేస్తాడేమో. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏమన్నా ఈ తప్పు పని చేస్తే దేవుడు ఏమన్నా చేస్తాడేమో అన్న భయం అనేది కొంతమందికి వెంటాడుతూ ఉంటుంది. ఎవరినైనా మోసం చేశానా, అమ్మో దేవుని శాపం నా మీదకి వచ్చిందని భయం. అంటే భయం ఉండిద్ది, భక్తి ఉండదు. భక్తి ఉండిద్ది, భయం ఉండదు. అయితే క్రైస్తవులకు మనకేముండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. దైవజనుడు కానీ దేవుడు చెప్పిన కానీ, ఈ దేవుడు ఏదైనా దైవజనుడు ఏది చెప్పిన దాన్ని క్రమంగా పాటించాలి. పాస్టర్ గారు ఏమంటారులే, అయిపోయి ఇంకొక అరగంటకు పోయినా ఆయన ఏమంటాడు? ఆయన ఏమనడు. ఎవరు? పాస్టర్ గారు కదా. ఒకవేళ నేను అన్నాను అనుకో, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇలా పాస్టర్లు మార్చేవాళ్ళు, సంఘాలు మార్చేవాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో? చాలామంది ఉన్నారు. ఎందుకన్నా నువ్వు అలా చర్చిలు మారుతున్నావు అంటే, అక్కడ నా క్రమం నచ్చలేదులే బ్రదరు. ఏందన్నా ఈ క్రమం అంటే, నేను ఒక అరగంటలో చర్చి అయిపోద్దానికి అప్పుడు వెళ్తా. అప్పుడు పాస్టర్ గారు ఏమంటాడు? క్రమానికి రావాలి చర్చికి, భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. మాకేం భయం లేదా, భక్తి లేదా? అందుకే నాకు ఆ పాస్టర్ గారు నచ్చల. అందుకే నాకు వాళ్ళు అంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఇంతకీ పాస్టర్ గారిలో లోపమా లేకపోతే విశ్వాసుల లోపమా? చెప్పనండి, ఎవరిలో లోపం? అదే పాస్టర్ గారు కూడా అంతే అంటే ఏం చేస్తావు నువ్వు? ప్రపంచ దేశాల్లో సంఘాలు ఎక్కడైతే ఉండే అన్నీ తిరుగుతా అప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? స్థిరంగా నాటబడతావా? ఆయనతో నువ్వు అంటుకట్టుండి ఫలిస్తావా? ఫలించవు. దైవజనుడు చెప్పేది ఏంది? దేవుడు చెప్పేది ఏంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక క్రమం చెబితే ఆ క్రమానికి రావాలి. అది భయము భక్తితో కూడింది. ఇందాక అనుకున్నట్టుగా భయం ఉండేది కానీ ఏంటిది? పెద్ద చెప్పండి. భక్తి ఉండదు. భక్తి ఉండేది కానీ భయం ఉండదు. ప్రార్థన రావాలని తెగ ఆశ, తపన. కానీ ఇంటికాడ పనులు పెట్టుకొని ఇంత నేను చెప్పినట్టుగా అడావుడిగా పరిగెత్తుకుంటే ఇక 10 నిమిషాలు ప్రార్థన అయిపోద్ది అనగా పండి బలారాధన టైం అవుతుంది. కొంతమంది టయాలు గుర్తుపెట్టుకుంటారు. చాలామంది చెబుతాడు 10:30కి ప్రార్థన స్టార్టు. ఎన్ని పాటలు పడతారు? 3 పాటలు 4 పాటలు. 11:30కి బలారాధనకి పాస్టర్ గారు పైకి లేపుతాడు. టైం గుర్తుపెట్టుకుంటారు. ఒక అరగంట బలారాధన. కరెక్ట్గా 12కి పోతే సరిపోయి 1 గంట చర్చిలో కూర్చొని రావాలి. టయాలు పెట్టుకుంటారు. మీరు దయచేసి అలాగా ఉండమాకండి. అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితం ఏంటంటే, దైవజనుడైనా దేవుడు చెప్పిన ఏదైనా క్రమంగా పాటిస్తారు, క్రమంగా దాన్ని నెరవేరుస్తారు. దావీదు అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అంత అధికం. ఇక్కడ నుంచి భూమి ఎంత ఎత్తుంది? సరే, ఆకాశం ఎంత ఎత్తుంది? భూమికి ఆకాశానికి ఎన్ని కిలోమీటర్లు తేడా? ఎప్పుడైనా కొలతేశారా? ఎప్పుడైనా చూసారా? ఒకవేళ మన వాళ్ళు చూస్తే ఏం చూస్తుంటారంటే, ఈ భూమి నుంచి చంద్రుడి దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు ఉండదు చెప్తారు. ప్రైజ్ లార్డ్. అవునా? మన వాళ్ళు చాలామంది దాని మీద అడుగుపెట్టి
వచ్చారు కొంతమంది స్థలాలు కొనడానికి కూడా చూస్తున్నారంట. నిజంగా చంద్రమండలం మీద స్థలాలు కొంటున్నారంట. అక్కడ ప్రభుత్వం ఎవరిదో, అక్కడ గవర్నమెంట్ ఎవరిదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఎన్ని సెంట్లు ఆక్రమించుకుంటున్నారో తెలియదు. అక్కడికి వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు మనోళ్ళు. అవునా? ఇంకా అంతకంటే పైకి పోయారా? ఎప్పుడైనా ఆకాశాన్ని తాకారా? ఒక చుక్కను ఎప్పుడైనా పట్టుకున్నారా? అసలు వాళ్ళే కాదు. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు, కోట్ల అది మనం చెప్పలేం. అది మన భూమి శూన్యంలో వేలాడుతుంది. ప్రైజ్లో శూన్యంలో భూమిని వేలాడదెత్తున్నాడు ఆయన. మనకే ఆధారం లేదు, ఈ భూమికి కింద పునాదులు లేవు. ప్రైజ్లో ఆయన తలుచుకుంటే ఒక బాల్ని ఇట్ట అన్నట్టుగా, ఏంటిది చిన్న బాల్ని తీసుకొని మనం ఇట్ట అన్నాం అనుకో, వెళ్ళిపోయింది. ఏ గ్రహానికి తెలిగిద్దో తెలియదు, ఇక మనం ఎలా ఉంటామో తెలియదు. ప్రైజ్లో నా దేవుని ప్రియులారా. కానీ ఆయన ఏం చేశాడంటే దాన్ని కదలకుండా అంతే ఉంచాడు, మన క్షేమం కోసం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మన పట్ల ఆయన కృప అంత అధికముగా దాచి ఉంచాడంట. మొట్టమొదటిగా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇక్కడున్న నువ్వు కానీ నేను కానీ భక్తి చేస్తున్నామంటే కాదు, కానీ ఆరాధన చేస్తున్నామంటే కాదు, కానీ దానికి ఒక క్రమం, పద్ధతి. దేవుని యందు భయభక్తులు కలిగి ఏదైనా నా ఆరాధన చేయటం మంచిదే, దానికి ఒక క్రమం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయడం మంచిదే, దానికి ఒక క్రమం ఉండాలి. ఎప్పుడు నువ్వు ఇంటికాడ 24 గంటలు ప్రార్థన చేసినా ఇబ్బంది లేదు. మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన సమయం ఉన్నప్పుడు ప్రార్థనలో కూర్చోవాలి. వాక్యం అన్నప్పుడు వాక్యాన్ని వినాలి. అవునా? కానీ కొంతమంది దేవుని కృప ఏం తెలుసా, నెలకు ఒక్కసారి మనకు ఆన్లైట్. ఎప్పుడు? నెలకి ఒకసారి. కొంతమందికి అయితే వారం ఆన్లైట్ పెట్టుకొని వస్తున్నారు. అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదా? పాపం నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంటిది? రేద్దరు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. ఎక్కడికి వచ్చి మాత్రం ఆ ముందు పడతారో, వెనకాల పడతారో, పక్కన వాళ్ళ మీద పడతారో. పాపం వాళ్ళు పనికి పోయి వచ్చి ఇబ్బంది పడతాను. వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదులే, కానీ ఇక్కడ మనం కూర్చునేది గంటన్నర, ఒక 10 నిమిషాలు దేవుని మాటల మీద నువ్వు శ్రద్ధ నిలిపితే ఆ మాటలు నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడి మాటలు నీకు చక్కగా బోధిస్తాయి. దైవజనుడు నిన్న శుక్రవారం వాక్యం చెప్పాడు కదా, దేవోతి కలిగి ఉండాలి. దేవోతి లేకపోతే ప్రజలు చెల్లాచెదురైపోతారు. రాజు లేకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉండిద్దో, దేవోతి అనేది లేకపోతే ప్రజల పరిస్థితి కూడా నాశనం అయిపోతుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటల మీద కొద్దిగా శ్రద్ధ నిలపండి, ఇప్పుడు ఆశీర్వదించబడుతుంది. అయితే నా దేవుని ప్రియులారా, మెట్టుకు ఒక మాట చూడండి. ఇక్కడే దావీదు అంటాడు, నువ్వేం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగా కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు అలాగా ప్రయత్నిస్తావో, అప్పుడు నీ మీద ఏమొచ్చిందంట? ఏంటిదంట? దేవుని కృప. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ
కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప అత్యధికంగా ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, క్రమంగా దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుని ఆరాధించే విషయంలో నాలో ఎటువంటి లోపం లేదు, నా భక్తి జీవితం కానీ నా సాక్షి జీవితం కానీ అన్ని విధములుగా నేను బాగానే ఉన్నా అని అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటాడు, నీ పట్ల నా కృప అత్యధికముగా విస్తరించిందంట. నా దేవుని ప్రియులరా, ఏదో మనం ఈ మాట మనం చాలాసార్లు విన్నాం కదా అనుకుంటారు కొంతమంది. అయితే నేను చెప్పేది ఏం తెలుసా, మీరు ఎన్నిసార్లు విన్నా ఈ మాట మాత్రం మీరు హృదయంలో పెట్టుకోవాల్సి. నేను నా దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవిస్తున్నానా, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తున్నాను? కొంతమంది భయం ఉండదండి దేవుడు అంటే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మళ్ళీ దేవుని సన్నిధి రాగానే ఇక మనకంటే పరిశుద్ధురాలు ఎవరుండరు. అక్కడ నుంచే ఇక దండాలు పెట్టకుండా, అప్పుడు మన భక్తి ఎలా ఉంటుంది అంటే చూసిన వాళ్ళకి, బా ఎంత భక్తిరా, ఏంటిది ఎంత భక్తి రసం కారిపోతుంది అని అక్కను చూస్తే చాలు మన భక్తి నేర్చుకోవచ్చు అని. అక్కను ఎక్కడిగా చూడాల్సింది, అక్కని ఇంటి దగ్గర, అక్క పనిచేసే స్థలాల్లో, ప్రైజ్ లార్డ్, అక్కనైనా అన్ననైనా, ఎక్కడ చర్చిలో ఉన్నప్పుడు అందరూ ఎలా ఉంటారు? మనకంటే యేసుప్రభు తర్వాత చూస్తే యేసుప్రభు తమ్ముళ్ళలాగే కనపడతాం. ఇక ప్రైజ్ లార్డ్, యేసుప్రభు తమ్ముళ్ళలాగే. ఇక మాట కూడా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. మిమ్మల్ని ఎవరైనా కుడి చంప మీద కొట్టినప్పుడు మీరు ఏం చేయాలి? అమ్మో అమ్మో అలాంటి మాటలు. ప్రైజ్ లార్డ్. ఇంటికి పోతే వామ్మ, ఇక్కడేమో అమ్మ, ఆ మాట నేను ఇష్టం మాట నేను అన్నం. మీకు తెలుసు కదా, ఇలా ఉన్న వాళ్ళు కనపడతా సమాజంలో, అవునా? అయితే నా దేవుని ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. నిన్ను ఇక్కడొక్కడే ఈ స్థలంలోనే కాదు విశ్వాసులు పరీక్షించేది, బయట కూడా పరీక్షిస్తారు. నీ మాట ఇక్కడే కాదు, బయట ఎలా ఉందో కూడా చూస్తారు. అందుకే చెప్తున్నా, నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు కృప నీ మీద ఏమైందంట? విస్తరించింది. నీ కృప అయోగ్యులను యోగ్యులుగా చేసిందంట. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని దృష్టికి భయభక్తులు కలిగి ఉన్నావు, కానీ నీకు మనసులో ఏమనిపించింది అంటే, నేను అయోగ్యురాలే అన్నప్పుడు దేవుని కృప ఏం చేసిందంటే, నీ పక్కకు వచ్చి అయోగ్యులను అయోగ్యులుగా చేసేదే కృప అంట. ప్రైజ్ లార్డ్. మనకి ఏ యోగ్యత లేదు ఇక్కడ కూర్చోడానికి కానీ దేవుని ఆరాధించడానికి, అసలు నాకైతే అస్సలు లేదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కాదులే, రక్షణ పొందకముందు ఎన్నో తిరిగాం, ఎన్నో చేసాం, భ్రష్టత్వంలో తిరిగాం, వాయావరసాలు లేకుండా ప్రవర్తించాం. అమ్మాయి మొత్తం చెప్పుకుంటే 2 రోజులు టైం పట్టింది. ఇక 2 రోజులు కాదు, 2 రోజులైనా టైం పట్టిద్ది. అయితే ఎన్నో తిరిగాం. నేను అప్పుడు అనుకుంటాను గతంలో, కానీ ఒక ఆశ ఉండేది మనసులో. నాతో పాటు ఉన్న స్నేహితుల్ని, నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ని అన్నోళ్ళు కొంతమంది, అరే మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అని ఎవరైనా అడిగారు ఈ మాట మిమ్మల్ని ఎప్పుడన్నా? చిన్నప్పుడు అడుగుతారు కదండి, స్కూల్ పిల్లలను కూర్చోబెట్టో లేకపోతే ఫ్రెండ్స్ను పెట్టి, అరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే, పలానా లాయర్ అవుతా అంటున్నాడు,
పలానోడేం పోలీస్ అవుతానంటున్నాడు, పలానోడేమో అది ఇది అంటాడు. నేను వచ్చేసరికి పాస్టర్ని అవుతానయ్యా అని. కానీ దానికి సంబంధించిన కొలతలు కానీ క్వాలిటీస్ కానీ ఏ ఒకటి లేదు. ప్రైజ్లో దానికి సంబంధించిన కొలతలు కానీ క్వాలిటీస్ కానీ ఏమీ లేవు. దానికి అంత వ్యతిరేకంగా. కానీ మనసులో ఏముంది? పాస్టర్ అవ్వాలని. అంటే చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళు అట్లా చెప్పేవాళ్ళు, అరే నువ్వు సేవకుడు అవ్వాలి, పాస్టర్ అవ్వాలి అని చెప్తా ఉన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా నడుచుకున్నాను, ప్రవర్తించాను. రాను రాను విపరీతంగా పాపంలో వయసు చిన్నదే కానీ చేసిన మొత్తం చాలా ఉంది. దేవుడు ఏంటంటే కొన్ని అనుభవాలు చూపించుకొని, అరే లోకం అంటే ఏందో నేనంటే ఏందో చూపిస్తాను రా అని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చాడు. లోకంలో ఉన్న రుచి చూపించాడు, దేవుల్లో ఉన్న రుచి అనేది ఒక సాక్ష్యం మన సహోదరులు పెట్టారు. ఇది కొంతమంది రక్షణ తీసుకొని మారిన వాళ్ళు. మైకిల్ బాబు మీరు వినే ఉన్నారు కదా, కడపలో రౌడీ షీటరు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ప్రైజ్ లార్డ్. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తిని ఒక జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తా, నువ్వెందుకు మారాల్సి వచ్చింది, నువ్వెందుకు ఇలాగున్నావు, బాంబుని పట్టిన చేత్తోనే బైబిల్ని పట్టుకుంటున్నావు అని ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను యేసు ప్రభువుని రుచి చూశాను. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు ప్రేమ ఏందో, ఆయన నా కొరకు ఎంతగా ప్రాణం పెట్టాడో, నన్ను ఎంతగా ప్రేమించాడో అది నేను రుచి చూశాను కాబట్టి ఆయన్ని విడిచిపెట్టాను. ఇప్పుడేనా లేకపోతే ఎప్పుడా? నా ప్రాణం పోయేంతవరకు నేను ఆయన్ని వదిలిపెట్టనని. దేవుని ప్రియులరా, పట్టుకున్నట్టు కాదు, రుచి చూడాలి. యేసన్న గారు ఒక మాట అంటాడు, ములక్కాయ కూర ఎప్పుడైనా తిన్నారు మీరు? ములక్కాయ కూర అండి అంటారు, ఏంది? అవునా, తిన్నారు కదా. ఎట్ట తింటారు మీరు ములక్కాయని? విప్పి మన చెరుకు రసాన్ని పిప్పి చేసినట్టుగా పిప్పి చేయాలి. యేసన్న గారు కూడా అదే అంట. ములక్కాయ తింటే అటు ఇటు పీల్చుకొని పక్కన పడేయటం కదా దాన్ని. ఎప్పుడైతే దాన్ని పిప్పి తింటామో దాంట్లో ఉన్న రసం అనేది, అప్పుడు దాని టేస్ట్ అనేది మనకి అర్థమవుతుంది అన్నట్టుగా. యేసు ప్రభువును కూడా నమ్ముకుంటే పైన కాదు, గట్టిగా పెనేసుకోవాలి. ఆయన యేసు ప్రభుని గట్టిగా, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగర అనంత స్తోత్రారుడా, నా యేసు రాజా కృపా సాగర అనంత స్తోత్రారుడా. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడంట? నా ప్రాణముతో పెనం వేసుకో. యేసయ్యతో కూడా అంతే ఉండాలి. నీ ప్రాణము ఆయన ప్రాణం పెన వేసుకొని ఉండాలండి. క్షణం గ్యాప్ కూడా నలుసు దూరేంత గ్యాప్ కూడా కనబడకూడదు. ఆయన అలాగా పెన వేసుకో. అలాగే ఎప్పుడైతే ఒక మనిషి దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటాడో, దేవుని ఎవరైతే ప్రేమిస్తాడో వారి పట్ల ఆయన కృప బహుగా విస్తరించింది. మనకు తెలీదు ఆయన కృప ఎలా విస్తరించిందో. మేము అనుకున్నాము తండ్రి సన్నిధి పరిచర్య లాక్డౌన్కి ముందు ఒకవేళ ఉంటే ఒక 20,000 మంది, ఒక 25,000 మంది అనుకున్నాం. ప్రైజ్లో మీకు కూడా తెలియదు, చాలామందికి, కొంతమందికి తెలుసులే. కానీ లైవ్ వచ్చిన తర్వాత చాలామందికి పరిచయం అయింది. అప్పుడు దాకా ఏంటంటే తెలిసిన వాళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ తెలియని వాళ్ళు మాత్రం చాలా రాజు ఎవరో తెలీదు, తండ్రి సన్నిధి అనేది తెలీదు. అలాగే వెళ్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని మహాకృప లాక్డౌన్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది బయటకు వచ్చి
దేవుని మహాకృప మినిస్ట్రీని కానీ దైవజనులు కానీ విశ్వాసులందరం ప్రేమించి అనతి కాలంలోనే దాన్ని విస్తరింపజేయడానికి దేవుడు కృప చూపించాడు. మేము ఎక్కడికి పోయినా ఏమంటారంటే, అయ్యా మేము తండ్రి సన్నిధిని ఫాలో అవుతామయ్యా, లైవ్ చూస్తామయ్యా అని. చాలామంది లైవ్ ద్వారా ఎక్కువ అన్నకి కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది. అంటే మనం ఏమనిపించుతాను, ఎంతవరకే మన పరిస్థితి ఎంతవరకే అనుకుంటాం. కానీ దేవుని కృప ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే రావటం ప్రారంభించిద్దో, ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే దేవుని కృప నిలిచి ఉండిద్దో, నీకు తెలియకుండానే నీ గురించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభు పరిచయం చేస్తాడు. ఎందుకంటే కృపను బట్టి, ప్రైజ్ లార్డ్, కృపను బట్టి నిన్ను ఆయన అత్యధికంగా. అయితే మెట్టుకు నా దేవుని ప్రియులారా, మొట్టమొదటికి మీరు చేయవలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. జీవించినప్పుడు ఏం జరిగిద్దంట? ఆయన కృప అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదంట? అధికముగా. నా దేవుని ప్రియులారా, మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ నువ్వు సరిగ్గా దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవించు. ఒకరిని మోసం చేయటం కానీ, ఒకరిని అన్యాయంగా తిట్టడం కానీ, దుమ్మెత్తి పోయటం కానీ అవన్నీ తీసి పక్కన పెట్టు. దేవుని దృష్టికి నువ్వు భయభక్తులు కలిగి జీవించు, దేవుని నమ్మకంగా సేవించు. నీ పట్ల కృప ఎలా విస్తరించుద్దో నువ్వు ఊహించలేవు. కృపను ఊహించలేవు. అంతగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, అంతగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు. అందుకే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప. అలాగే రెండో మాట కూడా ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఏమో భయభక్తులు కలిగి ఉంటేనేమో ఏముంటుందంట? కృప అధికంగా ఉంటుంది. రెండవది, భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూ దేవుని దూతలు కాపుదలగా ఉంది. ఇక్కడున్న మిమ్మల్ని అందరి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. బైక్ మీద ఎన్నోసార్లు ప్రయాణం చేసావు, అవునా? ఎన్నోసార్లు. పక్కనే నీకు తలుకుండా ఎన్ని వెహికల్స్ పోయినా లేవా? ఎన్నో ప్రమాదాలు ప్రభు తప్పించుకుంటూ వచ్చాడా లేదా? ఒక్కోసారి మనకు అనిపించేది కొద్దిగా కనుక అతను మనకు దయచేతి మనం స్పాట్లో చనిపోయేవాళ్ళం కదా అనిపించిందా లేదా? ఎన్నో ప్రయాణాల్లో ప్రభు నీకు కాపుదలు ఇవ్వలేదా? మనం అనుకుంటాం, నేను చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఏంటిది? చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో సీనియారిటీ ఉంది, సిన్సియారిటీ కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏమేమి ఉన్నాయంట? సీనియారిటీ, సిన్సియారిటీ ఉంది కాబట్టి తెలివిగా తప్పించా. ఏంటంట? తెలివిగా తప్పించావా? ప్రైజ్ ది లార్డ్. గాల్లో ఎగిరినాడు కూడా చచ్చిపోతున్నాడు. వాడికి ఎదురే వాహనాలు వస్తున్నాయా తప్పించడానికి? ప్రైజ్ ది లార్డ్. గాల్లో ఎగిరిన విమానం దేనికైనా యాక్సిడెంట్ చేసిందా? తెలియదు కదా. దాని అంతటికి అదే ప్రాబ్లం వచ్చి పైలట్లు ఏమన్నా అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి సీనియారిటీ ఉండాలి, సిన్సియారిటీ కూడా ఉండాలి. వాళ్ళకే కదా ఇచ్చేది. వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా
దేవుని కృప అనేది లేకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్న వ్యక్తిరాలివి కాదు. అందుకే నువ్వు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు ఏముంచుతాడంట? దేవదూతలను కాపుదల వేస్తాడంట. నీకు ఏ ప్రమాదం తెలకుండా తన దూతలు నీకు కావలిగా ఉంచుతాడంట. క్షణం కూడా నువ్వు నిద్రపోతావు, గంటలు నిద్రపోతావు, వారు మాత్రం క్షణం కూడా నిద్రపోరు. దేవదూతలు క్షణం కూడా నిద్రపోరు. నీకు అంతగా కాపుదల. కానీ ఆ సెక్యూరిటీ మనుషులకు కనపడదు. నీకున్న సెక్యూరిటీ పిఎం కూడా లేదు. ప్రైజ్ లార్డ్. ఎవరికి? పిఎం కానీ, సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికి లేదు నీకున్న సెక్యూరిటీ. కానీ వాళ్ళకి కనపడదు. వాళ్ళ సెక్యూరిటీ మనకు కనపడింది, మనకున్న సెక్యూరిటీ కనపడదు. వాళ్ళు ఎంతమందిని పెట్టుకున్నా ఒక్క దూతతో కూడా సమానం రారు. నీకు ఆయన దూతలనే పెడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. నేను ఎంతగా అయితే నువ్వేం చేయాలి? భయం భక్తి కలిగి జీవించినప్పుడు దేవదూతలో కావలిగా నేను కాపాడతారు. నా దేవుని ప్రియులారా, 1992లో మచిలీపట్నం అనే ఊరిలో, తెలుసు కదా మచిలీపట్నం, బందర్ అంటారు కదా, బందరు. మచిలీపట్నం పోర్ట్ ఏరియా మొత్తం, అంటే సముద్ర ప్రాంతం. ఆ ఊరిలో ఉన్న గిలకల దిండి అనే ఊరిలో ఈ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు చూడు, ఏమంటారు వాళ్ళని? జాలర్లు, మత్స్యకారులు అంటారు కదా, అవునా? చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే 1992 ఆగస్ట్ నెల చివరి రోజులో ఒక పడవను కొన్నారు. అప్పటి కాలంలోనే 8 లక్షల పైకి ఖర్చు పెట్టి ఒక పడవను వాళ్ళు కొనుక్కున్నారు. ప్రైజ్ లార్డ్. ఎన్ని లక్షలు? 8 లక్షలు పెట్టి ఒక పడవను కొన్నారు, కొత్త పడవ. ఒకసారి దాన్ని తీసుకొని వేటకెళ్ళారు. ఆయన పేరు కోదండల రామ్ కోటేశ్వరరావు ఏదో ఉంది, ఇది పేపర్లో కూడా వచ్చింది. ఆయనకి సంబంధించి మిగతా 5గురు వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళది. ప్రైజ్ లార్డ్. వాళ్ళది నెల్లూరు జిల్లా నుంచి ఒక 5గురు. ఈ కోటేశ్వరరావు సంథింగ్ అని పేరు ఉంది. అయితే వీళ్ళు 6గురు కలిపి ఫస్ట్ సారి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి చేపలు పట్టుకొని వచ్చారు. రెండవసారి చేపలు పట్టడానికి వెళ్ళారు. అయితే ఈమె భార్య ధనలక్ష్మి. ప్రైజ్ లార్డ్. రక్షణ పొందకముందు ధనలక్ష్మి, రక్షణ పొందిన తర్వాత మేరమ్మ. ఏం పేరు? మేరమ్మ. అయితే ఈమె రక్షణ పొందుకుంది, ప్రభుని సేవిస్తూ ఉంది. తన భర్త అంటే అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తా పోతూ ఉండేవాడు. కొద్దిగా దేవుడు అంటే భయం కలిగిన వాడు, అంటే లైట్గా భయం భక్తి, మనలాగా ఫుల్ కాదులే, కానీ భయం భక్తి ఉంటే అప్పుడే రక్షణ తీసుకునేవాడు. లైట్గా ప్రార్థనకు వస్తా వెళ్తూ ఉండేవాడు. అయితే ఫస్ట్ ట్రిప్ బాగానే జరిగింది. రెండో ట్రిప్కి సముద్రంలోకి వెళ్తారు కదా, చేపలు పట్టాలంటే ఆడ అంచులు పడతాయా? అంచులోకి వెళ్తే ఏం పడతాయి? ఏమో చచ్చిన చేపలు బయటకు వస్తాయి, ఆసో పీసో బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళు సముద్రం లోపల పోయారు. కొత్త పడవ ఈ పడవను తీసుకొని సముద్రం లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలియకుండానే ఆ బోట్ ఒక ఇంజిన్ ప్రాబ్లం వచ్చేసింది. ఇంజిన్ ఉంటే దిగడానికి, ఇంజిన్ ఉంటేనే పడవ ముందుకు పోవడానికి అవకాశం. ఆ ఇంజిన్ అనేది ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రాగానే చూశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, అది వల్లగాల. దాని మెకానిక్ అనేది అంటే ఇంజిన్ వర్కింగ్ అనేది రన్నింగ్లోకి రావట్లా, ఇక అది పూర్తిగా పాడైపోయింది. అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే ఏదైనా ఇంజిన్ పాడైపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఎర్ర జెండా ఉండేది. ఏంటిది? ఎర్ర జెండా. ఆ జెండా ఊపినప్పుడు ఫలానా పడవ ప్రాబ్లం వచ్చిందని మిగతా పడవల వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఈ పడవలు ఎక్కించుకొని దాన్ని అట్టొకటి చిన్నగా బయటికి తేవాలి. ఇట్లు జెండా ఊపుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా జరిగింది, పేపర్లో కూడా వేసారు. జెండా ఊపుతున్నారు, చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, కొత్త పడవ రిపేర్ ఎందుకు వచ్చిందిరా, కొత్త పడవ
మనం కొత్త బండి కొన్నాం అనుకో, రిపేర్ వస్తే ఏం చేస్తాం? మరుసటి రోజున వెంటనే షోరూంలో వచ్చేసి బండి మార్చుకుంటాం. అవునా? వీళ్ళు సముద్రంలోకి వెళ్ళారు, కొత్త పడవ రిపేర్ వచ్చింది. చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే, కొత్తది రిపేర్ ఎందుకు వచ్చిందిలే అని ఎవరు దగ్గర పోకుండా ఉన్నారు. అప్పటికి వాళ్ళు ఒక వారానికి, ఒక 10 రోజులకు సంబంధించిన ఆహారాన్ని సిద్ధం చేసుకొని వస్తారు. ఎవరైనా అంతే వెళ్తారు. వాటర్ కానీ, భోజనాలకు సంబంధించినవి కానీ ఏదైనా ముందుగానే తీసుకుని వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన 2 రోజులకి పడవ రిపేర్ అని వచ్చింది. ఇంకెవరు చూసినా సహాయానికి రావట్లా. అయితే తెచ్చుకున్న ఆహారాలు మొత్తం అయిపోయినాయి. అప్పటికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారం 10 రోజులు దాటింది, 15 రోజులు అయింది. ఇంటి దగ్గర వాళ్ళకి ఒక భయం అనేది స్టార్ట్ అయింది. కుటుంబ సభ్యులకు భయం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే, దగ్గరున్న ప్రభుత్వం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా, మా వాళ్ళు పలానా రోజున పలానా సమయాన ఒక 6 పలానా పడవ వేసుకొని చేపలు పడతానికి వెళ్ళారయ్యా. మామూలుగా అయితే వారం 10 రోజుల్లోకి వస్తారు. వాళ్ళు పోయి ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ అనేది మాకు తెలియట్లేదయ్యా అని వీళ్ళు ఏం చేశారు? అక్కడున్న గవర్నమెంట్కి తెలియజేశారు. నిద్ర వస్తుంది ఎవరికైనా? అందరూ అట్లా మౌనంగా ఉంటే. అయితే నా దేవుని ప్రియులారా వినండి. వీళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, ఆ గవర్నమెంట్కి కబురు చేశారు. వాళ్ళు కూడా తిరిగి 2-3 రోజులు తిరిగిన తర్వాత ఆ పడవ మాకు కనబడతలేదు. ప్రైజ్ లార్డ్. ఆ పడవ అనేది మాకు కనబడతలేదు. వాళ్ళు ఒకవేళ పడవ మునిగి చనిపోయారో, లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయారు, ఈ ఒడ్డు కాకుండా అవతల ఒడ్డుకో లేకపోతే అవతల దేశానికి అక్కడికి వెళ్ళిపోయారు, మాకైతే తెలియదమ్మా, మేము వెతికిన నాళ్ళు వెతికాం, కనబడతలేదు అని అన్నారు. అప్పటికి ఎన్ని రోజులైంది? ఒక 20 రోజులు అయింది. 20 రోజులైంది. వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తెచ్చుకున్న ఆహార వస్తువులు మాత్రం అయిపోయినాయి. వాటర్ మాత్రం చుట్టూరు నీళ్ళే. తాగటానికి ఉప్పు నీళ్ళు ఎప్పుడైనా తాగాం మనం? కొద్దిగా లో బీపీ వచ్చినప్పుడు తాగుతాం. అవునా? ఎవరైనా మందు తిన్నాడు అనుకో, నేను సూసైడ్ చేసుకోవాలని ముందు తాగాడు అనుకో, వాడికి ఇచ్చేది తెలుసు, ఉప్పు నీళ్ళు కానీ చింతపండు నీళ్ళు కానీ కలిపెత్తారు. అది కూడా తిన్న వెంటనే కక్కుంటాం. ఉప్పు నీళ్ళు ఎప్పుడు మనం తాగడానికి సాహసం చేయం. కానీ చుట్టూరు నీళ్ళు ఉండవు, కానీ తాగటానికేమో నీళ్ళు లేవు. ఆహారం అయిపోయింది. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కరోజు మనం వాటర్ తాగకపోతేనే బాగా ఇబ్బంది పడతాం. 20 రోజులు అవుతుంది వాటర్లో. అయితే తన భర్త ఉన్నాడు చూడు, తన భర్త అప్పుడే చిన్నగా యేసుప్రభుని నమ్ముకుంటున్నాడు కదా, అతడు ఆ పడవలో నుంచొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, మేము ఇలాగ వచ్చాము, తెచ్చుకున్న ఆహార వస్తువులు అయిపోయినాయి, మా పడవ రిపేర్ వచ్చేసింది, తాగటానికి నీళ్లు లేవు ప్రభా అని దేవుని సన్నిధిలో, అంటే అక్కడ ఆ పడవలో ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ పడవ ఎక్కడైతే ఉందో ఆ స్థలంలోనే వర్షం పడేదంట. ప్రైజ్ లార్డ్. ఆ స్థలంలోనే వర్షం పడ్డప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్లేట్లు కానీ చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవి బయట పెట్టినప్పుడు దాంట్లో నీళ్లు పడి వాటిని మళ్ళీ ఒక చిన్నగా దాంట్లో స్టోర్ చేసుకునేవాళ్ళంట. ఇలాగా వర్షం పడతా ఉంది, ఆ నీళ్ళు స్టోర్ చేసుకుని ఆ నీళ్ళని తాగుతూ ఉన్నారు. ఇక వాళ్ళు తెలియకుండా ఈ పడవ ఎట్టి వెళ్తుందో వాళ్ళకి అర్థం కావట్లా. చుట్టూ చూసినా ఒక్క మనిషి కనపడతలా. అప్పటికి ఆహారం తిని 10 రోజుల పైన అవుతుంది. పట్టుకున్న చేపలు, పచ్చి చేపలు ఎప్పుడైనా తింటావా? పచ్చి తినం కదా. అంటే మన శరీరం ఏమైందంటే, చిన్నప్పటి నుంచి దేనికైనా అలవాటు అయితే దాన్నే తినిద్ది. సడన్గా ఏమైనా మార్చామనుకో, రోగాలు రావటం, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పచ్చి చేపలు తింటున్నారు, తినటానికి లేదు, బ్రతకాలి. పచ్చి చేపలు తింటానే ఉన్నారు. ఎన్ని చేపలు అని తింటారు? ఇలాగ దగ్గర ఒక 4 రోజులు 40 రోజుల దాకా గడిచిపోయింది. మధ్యలోకి వెళ్ళిపోయారు. సముద్రం మధ్యలో పెద్ద తిమింగలాలు కనబడతాం. సముద్రం మధ్యలో ఒక తిమింగలం అయితే వాళ్ళ బోటు చుట్టూరే తిరుగుతా ఉంది, వాళ్ళ పడవ చుట్టూరే. అది కనుక ఆ పడవ కిందకు వచ్చి దాన్ని కనుక తోకతో లేపినా, ఊరకది పైకి లేచినా పడవ మొత్తం బోట్లో నీళ్ళలో పడిపోయింది. ఇది చూసిన ఆ వ్యక్తి అక్కడ నుంచొని, అంటే ఆ పడవలో కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభువా, ఇది నెట్టైనా పంపించయ్యా, ఈ తిమింగలాన్ని నెట్టైనా పంపించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక 3 రోజులు వాడు చుట్టూరే తిరిగి మళ్ళీ దారినది వెళ్ళిపోయింది.
ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా అయిపోయింది. దారుణంగా అయిపోయింది. మామూలుగా మనం ఒకసారి సముద్ర స్నానం చేస్తేనే జుట్టు మొత్తం ఏమైందంట, ఎర్రగా అయింది. చెయ్యి పెడతాను కూడా చెయ్యి పోదు, గట్టిగా అయింది. ముఖం మొత్తం బంకలు బంకలుగా. ఎప్పటికి వాళ్ళకి ఏమైందంటే ఎలర్జీ అనేది స్టార్ట్ అయింది. ఆ గాలికి కానీ ఆ నీటికి కానీ వాళ్ళకి ఎలర్జీ అనేది వచ్చింది. శరీరాలు బాగా విపరీతంగా ఉన్నాయి. మనుషులు చూస్తేనేమో ఎలా ఉన్నారంటే మనం పిక్చర్లను చూస్తాం చూడండి, అలాగైపోయిందంట. జుట్టు మొత్తం ఎర్రగా, ముఖాలు మొత్తం పేక్కపోయి గెడ్డాలు పెంచుకొని అలా ఉన్నారు. అప్పటికి దగ్గర దగ్గర 40 నుంచి 50 రోజుల దాకా అవుతుంది. 50 రోజుల దాకా అవుతుంది. అప్పుడు ఆకలి అవుతుంది మళ్ళీ. మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ పడవ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి కొన్ని పక్షులు వచ్చి వాలాయంట. ఏంటిది, సముద్రం మీద పక్షులు కనపడుతూ ఉంటాయి చూడు, చేపలు తింటానుకో గుంపుకు వెళ్తూ ఉంటాయి కదా, అవి వీళ్ళు పట్టుకున్నా కూడా ఎగిరిపోయాయి కాదంట. ఎగిరేయే కానీ పట్టుకున్నా కూడా పోవట్లేదంట. వాటిని కొన్ని పట్టుకొని మళ్ళీ పచ్చిదే, పచ్చియే ఎన్ని రోజులు తింటారు, ఇంకా పచ్చి దానికోసం మళ్ళీ వాళ్ళు కొట్టుకోలేదు, నాకు కావాలి నాకు కావాలని. వాళ్ళకి కావాల్సినంత పడుకుండి మళ్ళీ మొత్తం ఎగిరిపోయాయి అంట. ఇలాగ పచ్చి మాంసం తింట, నీళ్ళు లేకుండా బాడీ మొత్తం ఎలర్జీతో ఉండి కొన్ని రోజులు, ఇక 50-60 రోజుల దాకా ఒక మనిషి నీళ్ళు తాకుండా ఎన్ని రోజులు బ్రతుకుతారండి? ఎన్ని రోజులు? 40 రోజుల? 40 రోజులు కూడా కష్టం. నీళ్లు తాగి అయితే బ్రతకవచ్చు. నీళ్లు తాగే దేవుని శక్తి ఉంటే 40 రోజులు కాదు కానీ 100 రోజులైనా బతకవచ్చు. అవునా? మామూలుగా మనం చూసుకుంటే ఒక 20 రోజులు వేసుకోండి, లేదా ఒక 30 రోజులు వేసుకోండి, బతుకుతామా? 2 రోజులు నీళ్ళు తాకుండా చచ్చిపోతాం. వీళ్ళు అప్పటికే నీళ్లు తాగి దగ్గర దగ్గర 50 నుంచి 60 రోజులు, 50 నుంచి 60 రోజులు. ఇలాగా వాళ్ళ పరిస్థితి బాగా దారుణంగా వెళ్ళిపోయింది. తన భార్య అయితే ఇంటి దగ్గర ప్రార్థన చేస్తుంది. కుటుంబ సభ్యులందరూ వచ్చి, అమ్మా 1 రోజు 2 రోజులు కాదు, ఇప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి 50-60 రోజులు అవుతుంది. 50-60 రోజులు అవుతుంది. ఇప్పటికన్నా ఆ బొట్టు తుడిపేసి ఏమంటారు, భర్త చనిపోయినప్పుడు స్త్రీని ఏం చేస్తారు, ఆ ధర్మం మొత్తం చేపిస్తాము, నీ భర్త చనిపోయాడు, ఇక నువ్వు వారి మీద ఆశలు తీసేసుకొని వారికి పెట్టాల్సిన పెండాలో ఏవిడ పెట్టేసేయి. కానీ ఏమేమో కాదు, నా ప్రభు వారిని తీసుకొని వస్తారు అని పట్టుదల వదలట్లా. అవతల నెల్లూరు నుంచి వచ్చారు చూడు, వాళ్ళు మాత్రం దినాలు కూడా చేసేసుకున్నారు. ప్రైజ్ లార్డ్. దినాలు కూడా చేసేసుకున్నారు. నెల్లూరు నుంచి 5 వచ్చారని చెప్పాను కదా, వారిలో ఒక వ్యక్తి మాత్రం ఈ పరిస్థితి బాగాలేక ఆకలికి అలమటించి ఆ పడవలోనే చనిపోయాడు. ప్రైజ్ లార్డ్. పడవలోనే చనిపోయాడు. ఆ శవాన్ని వాళ్ళ దగ్గర ఎన్ని రోజులని పెట్టుకుంటారు, సముద్రంలో వేశారు. ప్రైజ్ లార్డ్. సముద్రంలో వేశారు. ఆ శవం వారి ముందు 2-3 రోజులు తిరుగుతూ ఉందండి. మీకు ఇది విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఆశ్చర్యం, కానీ ఇది నిజంగా జరిగింది దేవుని ప్రియులారా. ఆ శవం వాళ్ళ ముందు 2-3 రోజులు తిరుగుతూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇప్పుడు దాకా మనతో ఉన్నాడు, వాడి శవం ఇక్కడే ఉంటుంది అని ఒక బాధ. మళ్ళీ నైట్ పూట కొన్ని దురాత్మలు ఉంటాయి కదా, వచ్చి వాళ్ళ పడవ దగ్గరికి వచ్చి వాళ్ళని గలిబిలి చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలా చేస్తూ ఉన్నాయంట. ఒక పక్కనేమో తిమింగలం, ఒక పక్కనేమో దురాత్మలు, ఒక పక్కనేమో ఎదురు చచ్చినోడు, ఒక పక్కన ఆకలి బాధ. ఇలాగ వాళ్ళ పరిస్థితి ఎలాగైందంటే బాగా దారుణం అయిపోయింది. ఆల్రెడీ ఇద్దరు కోమా స్థాయిలోకి వెళ్ళి పడిపోయారు. ఇద్దరు పడిపోయారు, ఒకరు చనిపోయారు. అప్పుడు ఎంతమంది ఉంటారు? మొత్తం 6 కదా. 6లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 5 ఉంటారు. 2 మాత్రం కోమా స్థితిలోకి వెళ్ళారు, 3 ఉన్నారు. అయితే ఈయన ఉన్నాడు చూడు, ఈయన మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈయన పరిస్థితి కూడా బాగాల, నీరసంగా పడిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికి 50 నుంచి 60 రోజుల పైన అవుతుంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళలో కూడా ఇంకో వ్యక్తి కూడా కోమా స్థాయిలోకి, ఇక చివరికి ఇద్దరే మిగిలేరండి. వీళ్ళ పడవ ఎట్ట వెళ్ళిందంటే, ఇక దాని అంతటికి అయితే వెళ్ళుకుంటా వెళ్తా శ్రీలంక వాటర్ ఏముంటుంది చూడు, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్.
శ్రీలంక వాటర్. ఆ శ్రీలంక ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా తప్పిపోయారని వాళ్ళ కోసం వాళ్ళు గాలింపులు జరుగుతున్నాయి, తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కనపడలా, వాళ్ళ దృష్టికి ఈ పడవ కనపడింది. ప్రైజ్ లార్డ్. వాళ్ళ దృష్టికి ఈ పడవ కనపడింది. కనపడినప్పుడు వీళ్ళు చూసారా, ఎన్ని రోజులకు మనుషులు కనపడుతున్నారని వీళ్ళు చేతులు ఊపుతున్నారు. చేతులు ఊపంగా వాళ్ళు చూశారు. వాళ్ళ దగ్గర రాగానే వీళ్ళు ఏమనుకుంటున్నారు, శ్రీలంక ప్రభుత్వం వీళ్ళేమన్నా గూఢచారులేమో అని చంపడానికి ప్రయత్నం చేశారంట. అయితే మళ్ళీ ఆయన పడవలోని ప్రభువా, ఎన్నాళ్ళకి మనుషులను చూస్తున్నామయ్యా, వాళ్ళు మమ్మల్ని ఏం చేయకూడదు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళు వాళ్ళ పరిస్థితి చూసి దగ్గరికి వచ్చి చూడగానే ఆల్రెడీ 3 కోమా స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు మిగిలి ఉన్నారు. వాళ్ళని ఎమర్జెన్సీగా వాళ్ళ పడవలోకి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి చేయాల్సిన ట్రీట్మెంట్ మొత్తం చేయించి అక్కడ వాళ్ళు అడుగుతారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు చెప్తున్నారయ్యా, మాది పలానా మచిలీపట్నం గిలకలు తిండి, ఇది మా సమస్య, మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు దగ్గరగా 60 నుంచి 70 రోజులు పట్టింది, మా దగ్గర ఉన్నాయి మొత్తం పోయినాయి, ఆకలి తలమడించాం అని మొత్తం చెప్పినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు ఎవరంటే, అయ్యా మేము చర్చికి పోతాం అయ్యా అనగా అక్కడున్న కొంతమంది క్రైస్తవులు ఆ సాక్ష్యాన్ని విని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రేమించి వాళ్ళ వస్త్రాలు ఇచ్చి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళకి సమాచారం తెలియజేశారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మొత్తం కుదురుకున్న తర్వాత, బాగైన తర్వాత మళ్ళీ మనకి కబురు చేశారంట. భారతదేశానికి కబురు చేసి మీ వాళ్ళు పలానా ఇలా వచ్చారని సరే వాళ్ళు క్లారిటీ తీసుకున్నారు. ఊరు పేర్లు మొత్తం చెప్పారు. వాళ్ళు ఎక్కడికి వచ్చి క్లారిటీ తీసుకోగానే వాళ్ళు చెప్పారు, అయ్యా వాళ్ళు మా వాళ్ళు ఇలాగ వెళ్ళారు అనేసరికి వాళ్ళు క్లారిటీ వచ్చి ఒక ఫ్లైట్ మాట్లాడి, ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ఫ్లైట్లో వాళ్ళని మన భారతదేశానికి పంపించారు. ఇలాగ వాళ్ళని చూసినప్పుడు ఆ ఊరు సమాజం ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయారు. తర్వాత ఎవరైతే ఈ పడవకి ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ని అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, ఎలా ఉంది మీ పరిస్థితులు, ఎలా ఉంది మీ జర్నీ అని అడిగినప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురైనాయి, ఇలాంటి శ్రమలు మాకు ఎదురైనాయి. అయితే నేను మాత్రం ఆ పడవలో ఉండి యేసు ప్రభుకి ప్రార్థన చేశాను. ప్రతి ప్రమాదం నుంచి ప్రభు మమ్మల్ని తప్పించుకుంటూ వచ్చాడు, ప్రతి శోధన నుంచి ప్రభు మమ్మల్ని తప్పించుకుంటూ వచ్చాడు అని మొత్తం చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, మనోళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మాట ఇది ఎందుకు చెప్పానంటే దేవుని దూతలో మనకి కాపుదలగా ఉంటాయి. ఇప్పుడు ఆమె ప్రార్థన చేసింది, తన భార్య, నా భర్తను ఎలాగైనా నువ్వు తీసుకొని వస్తావు, ఎలాగైనా నువ్వు నడిపించుకుంటూ వస్తావు అని పట్టుదలకి ప్రార్థన చేసింది. అతను కూడా రక్షణ లేదు కానీ ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అతనికి అర్థమైన చివరికి మమ్మల్ని కాపాడిన వాడు యేసు ప్రభు ఒక్కడే మమ్మల్ని కాపాడాడు అని అతడు కూడా వచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువునందు నిద్రించాడు. తన భార్య ఇప్పుడు కూడా ఉంది మచిలీపట్నంలో. ఆమె ఒక 60 ఆత్మలు రక్షించిందంట. ఆ సాక్ష్యాన్ని చెప్తా, అర్థమవుతుందా? దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి, కార్యాలను బట్టి సాక్ష్యం చెప్పి 60 ఆత్మలు రక్షించిందండి. ఎంత ప్రమాదం నుంచి. యేసు ప్రభు కూడా దేవదూత అనే పేరు ఉందా లేదా చూద్దాం ఒకసారి. మన ప్రకటన గ్రంథంలో కనపడుద్ది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము వేకువ చుక్క అని ఉండేది కదా, 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంతానమునై వేకువ చుక్కనై ఉన్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ కూడా ఒక దూత గురించి మాట్లాడతాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి
నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆ, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఆయనకు కోపం రేపవద్దంట. నీ అతిక్రమములను ఆ, ఆయన పరిహరింపడు. మన అతిక్రమాలు పరిహరించింది వారు ఎవరు? ఎవరండి? మన పాపమును క్షమించింది ఎవరు? యేసు ప్రభు. దాని ముందే ఉన్నాడు, మీకు త్రోవలో ఒక దూత నీకు పెడుతున్నా. మనం చదువుకున్నాం, ఇప్పుడు కీర్తన గ్రంథంలో చదువుకున్నాం, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దూత కావలి ఉండి వారి రక్షించిద్దంట. చూడండి, ఈ సాక్ష్యాన్ని మీరు వినండి, చూడండి. తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే న్యూస్లో కూడా వచ్చింది. అంటే దేవుడు చేసిన అద్భుతం చూడండి. ఆమె ప్రార్థన చేయగలనే, ఆమె ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళకి ఒక కాపుదల అనేది ఇచ్చాడు. కాపుదల అనేది చేసి వారిని మళ్ళీ సురక్షితంగా నడిపించాడు. నా దేవుని ప్రియులారా, నువ్వు కనుక నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన దూత నీకు కావలిగా ఉండి అన్నా ఈ మాట అన్నారు, మంచిదే. గతంలో ఒక దైవజనుడు చనిపోయాడు కదా ఒక్కడే, మరి ఆయన చుట్టూ దేవదూతలు ఎందుకు లేరన్నా అని అనొచ్చు. ప్రైజ్ లార్డ్. అవునా? ఇప్పుడు గతంలో ఒక దైవజనుడు చనిపోయాడు, వాళ్ళు చాలామంది చనిపోతున్నారు, చాలామంది దైవజనుల్ని చంపుతున్నారు. అవునా? మరి వాళ్ళకి దేవదూతలు కాపుదాలు లేరంటే ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకి ఏ మరణాన్ని అయితే నిర్ణయించాడో అది పొందటం. ఒక్కడిగా ఉన్నా హతసాక్షి వచ్చింది, నువ్వు 1000 మందిలో ఉన్నా కూడా హతసాక్షి మరణం రావాలంటే ప్రభు అలాగా అనుగ్రహిస్తాడు. అయితే దేవదూతలు మాత్రం కాపుదల మాత్రం ఉంటాయి. క్షణం కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. నా దేవుని ప్రియులారా, అయితే మెట్టుకు నువ్వు చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఏంటంటే నీకు ప్రొటెక్షన్ కలిగింది, నీ కాపుదల వచ్చింది, నీ బిడ్డల కాపుదల వచ్చింది, క్షేమం వచ్చింది. నువ్వు ఎక్కడికి పోయినా, ప్రపంచ దేశాలు తిరిగి వచ్చినా దేవుని కృప కనుక నీకు తోడై ఉంటే ఎవరు నిన్ను ఏ హాని కూడా చేయలేరు. చిన్న గీత కూడా నీ మీద పెట్టరు. దేవుని కృప నీకు తోడు. ఒకవేళ దేవుని కృప తోడై ఉండి దేవుడు వాడికి ఆజ్ఞాపించాడా హతసాక్షి మరణం అవటానికి ఆజ్ఞాపించాడా? హతసాక్షి మరణమే అవుతావు. అయితే నువ్వు ఈరోజు పొందుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. రెండవది, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఎవరుంటారంట? ఏంటిది? దేవుని యొక్క దూతలు కాపుదల ఉండి వారిని రక్షిస్తారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 రాజులు 17వ అధ్యాయము 39వ వచనం. 2 రాజులు 17వ అధ్యాయము 39వ వచనం. ప్రైజ్ లార్డ్. ఏంటంట? యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువు చేతిలోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటేనండి, భయము భక్తి కలిగి ప్రవర్తించాలి, జీవించాలి, దేవునికి భయపడాలి. యోసేపు ఉన్నాడు, ఎక్కడ బ్రతికాడు? అన్నల చేత అమ్మబడి ఏ దేశానికి వెళ్ళాడు? ఐగుప్తులో బానిసగా వెళ్ళాడు. అయితే లేఖనం చెప్తుంది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ ఉంటాడు. అయితే నా దేవుని ప్రియులు ఇక్కడ అంటాడు, మీరు గనక మీ దేవుడైన యెహోవాకు భయభక్తులు కలిగి జీవిస్తే శత్రు అనేవాడు నీ ఎదుట నిలబడడు. శత్రు అనేది నీకు ఏది కనబడదు. భౌతికంగా మనకు కూడా కొంతమంది మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనల్ని వాళ్ళని ప్రేమించిన వాళ్ళు మనల్ని ఎంత మంచి చేసినా అంతకంటే ఎక్కువ కీడు చేయాలని చూస్తారు. ఎవరో
మనోళ్ళు, మన రక్త సంబంధులు ఒకప్పుడు రాసుకొని పూసుకొని ఒకే పొలంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. అవునా? ఎవరో స్నేహితులైన వాళ్ళు కానీ బంధుమిత్రులైన కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు నీకు ఒక శత్రువుగా వాళ్ళు మారారు. ప్రైజ్ లార్డ్. నువ్వు మంచి చేసిన వాళ్ళు నిన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. దేవుని ప్రేమను చూపించి మనం వాళ్ళకి కీడు చేయకూడదు కదా, వాళ్ళని మనం ప్రేమించాలి కదా. నువ్వు ప్రేమను చూపించిన వాళ్ళు నీకు ఏం చేస్తున్నారు? కీడే చేస్తున్నారు. నీ నాశనాన్ని, నీ పతనాన్ని. నిజంగా బయట వాళ్ళు కూడా మన నాశనాన్ని కోరండి అంతగా. మనోళ్ళే మన నాశనాన్ని, మనోళ్ళే, మన పక్కన ఉన్న వాళ్ళే. యోసేపు నమ్మింది ఎవరో పక్కన వాళ్ళ, మిగతా గొర్రెల కాపర్లా. ఎవరంట? అనలే, సొంత వాళ్ళే. మనోళ్ళే మనకి శత్రువులుగా మారుతారు. మనోళ్ళే మనకి తలనొప్పులుగా మారుతారు. మంచి చేయాలన్న మనోళ్ళే మనకి కీడు చేస్తూ ఉంటారు. అయితే లేఖనం అంటుంది, నువ్వు గనక యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు, శత్రువు అనేవాడు నీ ఎదుట నిలవడు. ఇప్పుడు నీ మీదకి అనేక మంది దుమ్మెత్తున్నారా? నోటికొచ్చింది మాట్లాడుతున్నారా? నోటికొచ్చింది తిడుతున్నారా? అయితే నువ్వు మౌనంగా ఉండు. నువ్వు చేయాల్సింది తెలుసా? నేను నా దేవుని దృష్టికి ఎలాగ ఉన్నాను, ప్రైజ్లో దేవుని దృష్టికి ఎలాగ ఉన్నాను అన్నది ఒకటి నువ్వు చూసుకో. దేవుని దృష్టి కనుక నువ్వు నిర్దోషి అనిపిస్తే ఇక వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటారు. ఇక వాళ్ళు నీ ముందు నిలవరు, నీ ముందుకు రారు. శత్రువుని ఏం చేస్తాడంట? నీ పాదాల దగ్గరికి, శత్రువు ఎదుట నీకు విందును సిద్ధపరుస్తాడు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలము ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదంట? శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధం చేస్తాడంట. చూడు, ఎవరైతే నిన్ను చూసి అతిశయిస్తున్నారో, ఎవరైతే నిన్ను చూసి చులకనగా మాట్లాడుతున్నారో, వారి ముందు నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతుంది. నువ్వు జాబ్ చేసే స్థలంలోనైనా, ఇంటి దగ్గరైనా, ఎక్కడైనా చూడు, అనతి కాలంలోనే నీ మీదకి నా ప్రభు కృప వచ్చి వారి ముందు నిన్ను ఆయన హెచ్చించేటట్టుగా చేస్తాడు. నిన్ను గణపరిచేటట్టుగా. ఏ నోరైతే నిన్ను నోటికి వచ్చిన మాటలు మాట్లాడిందో, నువ్వు చేతగానుడిరా, నువ్వు చేతగానివి అని ఎవరైనా నిన్ను అన్నారా? నువ్వా మమ్మల్ని బాగు చేసేది? ముందు నువ్వు చూసుకో. పెద్ద పోటు పొడుద్దానికి వస్తున్నావే అని అంటారే, వాళ్ళందరి ముందు ఏం చేస్తారు తెలుసా? గజమాలుడిద్దే అది వేస్తాడంట ప్రభు. ప్రైజ్ లార్డ్. అంటే అంతగా ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. చివరి మాట ఏంటంటే, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే శత్రువు నీ ఎదుట ఉండడు, నీ ఎదుట నిలబడడు. మనమే అది చేయం, అందుకే శత్రువు మన మీద ఎగబడతాం. అవునా? ప్రభు చేయమన్నదేమో సొంత ఆలోచనలు వేస్తాం,
సొంత ఆలోచన ఈ మార్గాన్ని పోతే ఎట్టుండిద్ది, ఇది చేస్తే ఎలా ఉండిద్ది, అప్పుడేమైద్ది, ఎదురు దెబ్బ తగిలిద్ది. ఇక రెండోసారి పాదాలు పట్టుకుంటున్నాయా, ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తాను, నువ్వు చెప్పిన త్రోవలో నడుస్తానని అప్పుడు వస్తావు. దెబ్బ తలగాలిగా, అవునా? నేను ఏమంటాను, దెబ్బ తలక్క ముందే లైన్లోకి రండి. ప్రైజ్లో దెబ్బ అనేది తలక్క ముందే లైన్లోకి వచ్చామనుకో బాగుండిద్ది. కాదులే ఒక్కసారిగా దాన్ని కూడా రుచి చూడాలంటే రుచి చూపిస్తాడు. ఆ దెబ్బ ఎలా ఉండిద్దో, దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో. అయితే మెట్టుకు నా దేవుని ప్రియులారా, 3 మాటలు నేను చెప్పాను ఈరోజు. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప వారికి తోడై ఉండిద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారికి ఆయన దూతలకు కావలిగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే శత్రువు అనేవాడు నిలబడడు. భౌతిక శత్రువు ఉండడు, ఆత్మీయంగా శత్రువు అనే ఉన్నాడు కదా. మనం కనబడని శత్రువు, కనబడని సాతాను ఉన్నాడు శత్రువు. వాడుగా నిన్నేమి చేయడు. ఒకవేళ నేనేం చేయాలన్నా పర్మిషన్ లెటర్ కావాలి. చెప్పాను కదా పోయిన వారం, ఏం కావాలి, పర్మిషన్ లెటర్ అనేది కావాలి. పర్మిషన్ లెటర్ రాకుండా నీ దగ్గరికి రాడు వాడు. నిన్నేమి, నీ తల వెంట్రులు ఒక్కడు కూడా ఓడదు, తల వెంట్రుకలు ఒక్కడు కూడా ఓడద్దు. చెప్తున్నా, చివరిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే శత్రువు ఎవరు నీకున్నాడు? నీ శత్రువుని వాళ్ళని మూయించేవాడు ఆయన. శత్రువు ముందు నిన్ను ఆయన హెచ్చించేవాడు. ఇశ్రాయేల్ మీదకి ఐగుప్తులు వెంటబడతా వస్తున్నారంట. ప్రైజ్ లార్డ్. వెంటబడతా వస్తున్నారు. ఏడగబోతారు మా చేతుల్లోంచి. ఎదురేమో సముద్రం ఉంది, వెనకాలేమో శత్రు సైన్యం. ఏంటిది? ఎదురేమో సముద్రం, వెనకాలేమో శత్రు సైన్యం. ముందుకు పోతేనే చచ్చిపోతాం, వెనకపోయినా చచ్చిపోతాం. ఏం చేద్దాం, మనమే వాళ్ళకి మళ్ళీ బానిసలు అయిపోదామని మోషే మీద తిరిగాడారంట, ఎదురు మాట్లాడుతున్నారంట. అయితే మోషే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడో, మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు, సముద్రం వైపు చూపించాను. ఎప్పుడైతే సముద్రం వైపు చూపించాడో సముద్రం ఏమైందంట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, లే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జలరాశి మొత్తం ఏకరాశిగా మారిపోయింది. అదే ప్రభు నోట్లోంచి ఒక మాట వస్తే చాలు, నీళ్ళైనా గోడలాగా చేయడానికి నా ప్రభు సముద్రం, నీళ్ళనైనా నడిచే బాటగా చేయడానికి నా ప్రభు సమర్థుడు. అందుకే నువ్వు ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి అని ఎందుకు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. శత్రు మొత్తం దేవుని బిడ్డల మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి వస్తున్నప్పుడు ఇలా ఎర్ర సముద్రంలో నుంచి దాటి వెళ్ళిపోయారు. శత్రువు కూడా వస్తున్నారు, వాళ్ళు దాటారు కదా, మనం కూడా సులువుగా, వాళ్ళు ఇంకా నడుచుకుంటూ పోయారు, మనం రథాల మీద పోతున్నాం కాబట్టి వాళ్ళని త్వరగా పట్టుకొని చంపేయవచ్చు అనుకున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒడ్డున ఎక్కాడో, పిల్లలు లేరు, పెట్టలు లేవు, అందరూ సముద్రం నుంచి బయటకు వచ్చారో, మళ్ళీ సముద్రం ఏమైందంట, ప్రైజ్ లార్డ్, సముద్రం మళ్ళీ సమానంగా. శత్రు అనేవాడు అందరిని ముంచేశాడు, ఫరోను సైతం. దేవుని ప్రియులారా, అదే దేవుని కనుక నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే శత్రు అనేవాడు నీ ఎదుట ఉండడు. నీ పతనాన్ని ఎవరైనా కోరుతున్నారా? నీ నాశనాన్ని ఎవరైనా కోరుతున్నారా?
కానీ నువ్వు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు వాడికి చేయాల్సింది చేస్తాడు. వాడికి చేయాల్సిన న్యాయం, నీకు చేయాల్సిన న్యాయం నీకు చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటిది? చివరికి ఒక మాట చెప్పు, గట్టిగా చెప్పండి. భయభక్తులు కలిగి ఉంటే ఏమేమవుతాయంట? ఫస్ట్ది దేవుని కృప అధికముగా పొందుకుంటాం. రెండవది తన దూతలు కావలిగా ఉండి నిన్ను కాపాడుకుంటా వస్తారు. మూడవది శత్రువు అనేవాడు నీ ఎదుట ఉండడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటిది? అది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునంట. భయభక్తులు కలిగి ఉన్నావా? నీ కీర్తి, నీ ఘనత విస్తరించింది. భయం భక్తి లేకుండా, మీరందరూ భయం భక్తి కలిగిన వాళ్ళు కాదు, దేవుని యందు భయం భక్తి కలిగిన వాళ్ళే. కొంతమంది దాన్ని మిస్ అవుతున్నారు. అయితే ఏం చేయాలి? మనం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. జీవించినప్పుడు కృప విస్తరించింది. దేవుని దూతలు కాపుదలగా మనకు అనుగ్రహించబడతారు. శత్రువు అనేవాడు నిలవడు, ఉండడు. వారి ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, వారి ముందు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇది మొదలుకొని నా దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి, ఫస్ట్ చెప్పానే, కొంతమందికి ఏమో భయం ఉండదు కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు కానీ మనకేం ఉండాలి? రెండు ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయి అంట? మీరు బైబిల్ గ్రంథంలో ధ్యానించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమేమి జరుగుతాయి అని చాలా మాటలు ప్రభు రాయించి ఉంచాడు. ఎన్నో మాటలు ఉన్నాయి నువ్వు ధ్యానించుకున్నట్లయితే. కనుక నా దేవుని ప్రియులారా, నేను నా దేవుని దృష్టికి ఎలాగున్నాను, నా దేవుని దృష్టికి ఎలాగో జీవిస్తున్నాను అని ఒక్కటి నువ్వు మనసులో ఒక తీర్మానం తీసుకో. భయభక్తులు కలిగి ఉంటావా? ఈ విషయాలు నీ పట్ల జరుగుతాయి, ఇంకా అత్యధికంగా జరుగుతాయి. నేను చెప్పింది మూడే, చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రభు ఎన్నో రాయించాడు. భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి ఉంటే కలిగే ఫలాలు చూసాం. ఎటువంటి కాపుదల ఉండిద్దో, దేవుడు ఎలాగ మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎటువంటి బాటలో నడవాలో ఆయనే చక్కగా నడిపిస్తాడు. నా దేవుని ప్రియులారా, మెట్టుకు 3 మాటలు మీ మనసులో పెట్టుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతాయి అంట? ముందున్న వాళ్ళు చదువుతున్నారు, వెనకాల వాళ్ళు ఏం చదవట్లా. ఏంటిది? ఆయన కృప. రెండవది అర్థం కాల. దేవదూతలు కాపుదల గుండి మనల్ని రక్షిస్తారు. మూడవది అది శత్రువు ఎదుట మనల్ని గణపరుస్తారు. శత్రువు ముందే తల హెచ్చించేటట్టుగా చేస్తారు. శత్రువు ముందు భోజనాన్ని సిద్ధపరిచే ప్రభు. కనుక నువ్వు చేయాల్సిన ఒక్క మాట ఏంటిది? యెహోవా యందు భయభక్తులు గల ఇల్లు అన్ని వేళలా దీవించబడును ధరలో. యేసయ్య ముందు మోకరిల్లెడి ఇల్లు అన్ని వేళలా దీవించబడును ధరలో. ప్రైజ్ లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుక. అప్పుడు ఎలాంటి ఆశీర్వాదం ఉండిద్దో మీ కనులారా మీరే చూస్తారు. నీ పట్ల ఆయన అంత శ్రద్ధ నిలిపాడు. కనుక దేవుడి మాటలు బట్టి అందరూ దీవించును గాక. చెప్పబడిన మాటలు మన జీవితాల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. అలాగే అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని